హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక నర్మద అయితే వేదవతి కొట్టిందన్న విషయాన్ని గుర్తు చేసుకుని బాధపడుతుంది. ఇక ఇంతలో ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా నర్మదతో, వదిన మీరేం బాధపడమాకండి, అసలు ఇదంతా ఎలా జరిగింది, నిజంగానే వల్లి వదిన కడుపుతో ఉందా లేదా అన్ని విషయాలు నేను ప్రేమ తెలుసుకుంటాం, మీరేం బాధపడకండి. ఇప్పుడు మిమ్మల్ని అసహించుకుంటున్న అమ్మ మళ్ళీ మీ దగ్గరికి తీసుకుంటుంది. అలాగే అన్నయ్య కూడా మీ మంచితనాన్ని అర్థం చేసుకుంటారు అని అంటుంటే ఆ మాటలకి ఇక నర్మద, లేదు ధీరజ్, లేదు, నేను అత్తయ్య కొట్టిందనో బావగారు అసహించుకున్నారనో నేను బాధపడటం లేదు. ఒకవేళ నిజంగానే వల్లి యొక్క కడుపుతో ఉండి నా వల్లే ఆ బిడ్డని దూరం చేసుకుని ఉంటే ఆ బాధ నన్ను జీవితాంతం తొలిచేస్తుంది. అసలు వల్లి అక్కని చూస్తేనే నాకేదో గిల్టీ ఫీలింగ్ వస్తోంది అని చెప్పి ఇక నర్మద అంటుంటే ఆ మాటలకి ప్రేమ నర్మద దగ్గరకొచ్చి, అక్క నువ్వెప్పుడు కూడా ఎట్లాంటి పొరపాటు చెయ్యవు, నాకెందుకో ఆ వల్లి యొక్క కడుపు మీద అనుమానంగా ఉంది, అదేంటో మేం తెలుసుకుంటాం కదా, అంతవరకు నువ్విలా బాధపడకక్క, నువ్విలా బాధపడుతుంటే చూడటానికి కాస్త కష్టంగా ఉంది అంటూ ఇక ప్రేమ అయితే నర్మదకి నచ్చ చెప్తుంది. నర్మద కూడా ప్రేమ మాటలకి నవ్వేసి ఊరుకుంటుంది. ఇక ఉదయాన్నే ప్రేమకైతే తను డాన్స్ క్లాస్కి సెలెక్ట్ అయ్యానని, అలాగే తను ఆడిషన్స్కి వస్తే ఖచ్చితంగా ఆ 10 లక్షల క్యాష్ ప్రైజ్ తనకే వస్తుందని ఇక ఆ సార్ చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ తెగ సంబరపడిపోతుంది. సార్, మీరు చెప్పిందంతా నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ ఇప్పుడు ఆ కాంపిటీషన్కి నేను రావాలి అంటే నా భర్తని పర్మిషన్ అడగాలి అని అంటుంటే, ఏంటమ్మా పర్మిషన్ అడిగేది, నువ్వు ఈ కాంపిటీషన్లో గెలిస్తే 10 లక్షలు ప్రైజ్ మనీ తీసుకుంటావు, మరి అప్పుడు నిన్ను అందరూ కూడా నెత్తన పెట్టుకుంటారు, ఇంత మంచి అవకాశాన్ని నువ్వు అస్సలు మిస్ చేసుకోకు అంటూ ఇక అతనైతే ప్రేమ ఎలా అయినా సరే అక్కడికి రావాలని ఇక తన మాటలతో మాయ చేస్తూ ఉంటాడు. ఇంకా అతను మాటలకి ప్రేమ కూడా ఆలోచనలో పడుతుంది. ఇక ప్రేమ కొంతసేపటి తర్వాత ధీరజ్ దగ్గరికెళ్ళి, ధీరజ్ నీతో ఒక విషయం గురించి మాట్లాడాలరా అని చెప్పడంతో ఒక్కసారిగా ధీరజ్, ఏంటే, దేని గురించి, చూడు మళ్ళీ నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలేమీ చేయలేదు కదా అంటూ ధీరజ్ అయితే ప్రేమని అడుగుతుంటే ప్రేమ, అది కాదురా, నేను చెప్పేది కాస్త విను, మరేమో నేను అని చెబుతూ ఉంటే ఇక ఉన్నట్టుండి అక్కడికి ప్రేమ స్నేహితురాలైతే వస్తుంది. ప్రేమ స్నేహితురాలు ప్రేమని చూసి ప్రేమ అని పిలవడంతో ఒక్కసారిగా ప్రేమ కూడా ధీరజ్తో పాటు ఇక తన స్నేహితురాల్ని చూసి, ఏయ్ నువ్వేంటిక్కడ, సడన్ సర్ప్రైజ్ అంటూ ఇక ప్రేమ దగ్గరికి వెళ్తుంది. తనైతే ప్రేమని చూస్తూ, ఏయ్ నువ్వు ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటున్నావు, నీకోసం ఆ కాంపిటీషన్లో ఒక సీట్ ఎదురు చూస్తూ ఉంది, ఖచ్చితంగా నువ్వే గెలుస్తావని 100కి 100% నమ్మకం ఉంది, మరి 10 లక్షల క్యాష్ మనీ వదులుకుంటారో ఎవరన్నా, ఏంటే ఇదంతా అంటూ తనైతే ప్రేమని పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ప్రేమ తన స్నేహితురాలి మాటలకి, అది కాదే, ఈ విషయం ధీరజ్తో చెప్పాలి కదా, ధీరజ్ ఒప్పుకుంటేనే కదా నేను ఎక్కడికైనా వెళ్లేది అని చెప్పడంతో, ఏయ్ పిచ్చి మొహందానా, ఇప్పుడు నువ్వు చెప్పినా ధీరజ్ ఒప్పుకోడు, నిన్ను ఆ డాన్స్ కాంపిటీషన్కి పంపించడు, అప్పుడు చేతులారా 10 లక్షల క్యాష్ బ్యాక్ నువ్వు వదులుకున్నట్టే కదా, చూడు నువ్వు గెలిచిన తర్వాత వచ్చి నువ్వు గెలిచిన అమౌంట్ని ధీరజ్ చేతిలో పెట్టి నువ్వు ఏం చేశావో చెప్తే అప్పుడు ధీరజ్ ఖచ్చితంగా నీ కష్టాన్ని అర్థం చేసుకుంటాడు, తన కోసమే ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశావని నీ మీద తనకి మరింత ప్రేమ పెరుగుతుంది అంటూ ఇంకా ప్రేమకి తన స్నేహితురాలు చెప్పిన మాటలకి ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది. అంటే నువ్వు చెప్పింది నిజమేనా అంటూ ప్రేమ అడుగుతుంటే, అవునే, నీకోసం ఆలోచించి నేనింత కష్టపడుతుంటే నువ్వు మాత్రం ఇలా మాట్లాడుతున్నావేంటే అర్థం చేసుకోకుండా అంటూ ఇక తన ఫ్రెండ్ అయితే ప్రేమకి నచ్చ చెప్తుంది. కానీ తన ఫ్రెండ్ మనసులో మరొక దురుద్దేశం, ప్రేమని అప్పగిస్తే తనకి 1,00,000 రూపాయలు ఇస్తానని ఆ డాన్స్ సార్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని డబ్బుల కోసం ప్రేమని మోసం చేస్తుందని తను అనుకుంటుంది. ఇంకా ప్రేమ అయితే మరిప్పుడు
ధీరజ్కి ఏం చెప్పి వెళ్దాం అని అడగడంతో ఇక తన ఫ్రెండ్ అయితే, నువ్వేం చెప్పద్దు, అంతా నేనే చెప్తాను, నువ్వు జస్ట్ యాక్ట్ చేయి చాలు అంటూ ఇక తన ఫ్రెండ్ ప్రేమతో కలిసి, ధీరజ్, నేను ప్రేమని నాతో పాటు తీసుకెళ్లాలనుకుంటున్నాను అని అంటుంటే ఒక్కసారిగా ధీరజ్, ఎందుకు, ప్రేమ మీతో ఎందుకు రావాలి అని అడుగుతుంటే, అదేంటి ధీరజ్, నీకు తెలీదా, మా అమ్మకి హార్ట్ సర్జరీ అవుతుంది, నేను ఒక్కదాన్నే, నాకు తండ్రి కూడా లేడు, మొదటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ ప్రేమనే కదా, ప్రేమ కోసం నేను ఇక్కడికి వచ్చాను, తన్నితో అంతా చెప్తుంది అనుకున్నాను, ఏంటి ప్రేమ ధీరజ్కి చెప్పలేదా అంటూ అమాయకంగా అడుగుతుంటే ఇక ప్రేమ అయితే, నేను ఇప్పుడే ధీరజ్తో మాట్లాడాలి అనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చావంటూ ఇక ప్రేమ చెప్పిన మాటలకి ధీరజ్ అయితే మీతో పాటు నేను కూడా రానా సిస్టర్ అని అడగడంతో, అయ్యో పర్వాలేదు ధీరజ్, నేను ప్రేమ వెళ్తాం, ఏదన్నా కావాలి అనుకుంటే నీకు కాల్ చేస్తాం అని చెప్పడంతో, అమ్మంటుందిగా, పైగా తను ఒంటరిగా ఉన్నానంటుందిగా, నువ్వు కూడా వెళ్ళు ప్రేమ అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమకి నచ్చజెప్పి తన దగ్గర ఉన్న కొంత డబ్బుని ప్రేమ చేతిలో పెడతాడు. ఇక ప్రేమ ఆ డబ్బులు చూస్తూ, రే ధీరజ్, నా కోసం ఆలోచించి ఈ డబ్బుని నాకు ఇచ్చావు, కానీ నేను ఆ డాన్స్ కాంపిటీషన్లో గెలిచి 10 లక్షలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను, నీ మోహంలో ఆనందాన్ని చూస్తాను అంటూ ఇక ప్రేమ తన మనసులో అనుకుంటూ లోపలికి వెళ్లి లగేజీ బ్యాగ్ ని సర్దుకుని ఇక బయటకైతే వస్తుంది. ఇక ప్రేమ తన స్నేహితురాలు ఇంటి నుంచి వెళ్లబోతూ ఉంటే ఇంతలో నర్మద అయితే ఎదురొస్తుంది. ఒక్కసారిగా నర్మద ప్రేమని అలా చూసి, ప్రేమ ఏంటి ఏకంగా లగేజీ బ్యాగ్ తో బయలుదేరుతున్నావు, ఎక్కడికి అని అడగడంతో ఇక ప్రేమ ఫ్లోలో డాన్స్ కాంపిటీషన్ కక్క అని చెప్పడంతో, ఏంటి డాన్స్ కాంపిటీషనా అంటూ ఇక వెనక నుంచి ధీరజ్ ముందుకొస్తాడు. ఒక్కసారిగా తన ఫ్రెండ్, కొంపలుంచావే అంటూ ఇక ప్రేమ చేయి పట్టుకుని, అదే మా ఇంటికి సిస్టర్, మా ఇల్లు డాన్స్ కాంపిటీషన్ జరిగే మండపం ఉంది కదా, ఆ కళ్యాణ మండపం పక్కనే అమ్మకి ఆపరేషన్, ఒంటరిగా ఉంటున్నానని ప్రేమని నాతో తోడు తీసుకెళ్తున్నాను అంటూ ఇక తన ఫ్రెండ్ అయితే నర్మదతో చెప్పడంతో నర్మద, ఓ అవునా, సరే ప్రేమ జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పడంతో అప్పుడే వచ్చిన రామరాజు కూడా ప్రేమ ఎందుకు వెళ్తుందో అర్థం చేసుకుని తన దగ్గర ఉన్న కొంత డబ్బుని తీసి ఇంకా రామరాజు ప్రేమ చేతిలో పెడతాడు. ఒక్కసారిగా ప్రేమ, మావయ్య ఎందుకీ డబ్బులు అని అంటుంటే, చూడమ్మా, అసలే వాళ్ళమ్మ ఆరోగ్యం బాగాలేదంటుంది, పైగా తను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటుందని చెప్తున్నారు కదా, మీకు డబ్బు అవసరం ఉంటుంది, అలాగే ఏదన్నా అవసరమైతే ఖచ్చితంగా మాకు ఫోన్ చేయండి, నేను ధీరజ్ అక్కడికి వస్తామంటూ ఇక రామరాజ్ అయితే ప్రేమతో చెప్పడంతో ప్రేమ మొదటిసారిగా అబద్ధం చెప్పి తన ఫ్రెండ్తో కలిసి ఇంకా అడుగైతే బయట పెడుతుంది. ప్రేమ వెళ్తుందే గాని ధీరజ్ మనసు చాలా కలవరంగా అనిపిస్తుంది. ధీరజ్ కూడా తన మనసులో, ఏంటి ప్రేమ వెళ్ళిపోతుంటే నా మనసెందుకు ఇంత కలవరంగా అనిపిస్తుంది, ప్రేమ ఏదో ప్రాబ్లంలో పడుతుందేమో అనిపిస్తుంది, ఎందుకు నాకు ఇలా అవుతుంది అంటూ ఇక ధీరజ్ తన మనసులో అనుకుంటాడు. అక్కడి నుంచి ప్రేమ అలాగే తన స్నేహితురాలు ఆటో ఎక్కి కాస్త ఊపిరి పీల్చుకుంటూ, ఏంటే మీ ఇంట్లో అందరూ కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు, నాకు చాలా భయం వేసింది, ఎక్కడ దొరికిపోతామో అని అంటుంటే ఇక ప్రేమ, నేనంటే అందరికీ చెప్పలేనంత ఇష్టం, పైగా మొదటిసారిగా అందరికీ ఇంత పెద్ద అబద్ధం చెప్పి బయటికి వచ్చాను, తర్వాత నేను చెప్పిన అబద్ధానికి వాళ్ళందరూ చాలా బాధపడతారేమోనే అని అంటుంటే ఇక తన స్నేహితురాలు ప్రేమ చెయ్యి పట్టుకుని, చూడు ప్రేమ, ఈ డాన్స్ కాంపిటీషన్లో నువ్వు గెలిచిన ప్రైజ్ మనీతో ఇంటికి వస్తే అందరూ కూడా నీ గొప్పతనాన్ని మెచ్చుకుంటారు, అలాగే నువ్వు ధీరజ్ కోసం చేసిందంతా ధీరజ్ నిన్ను మరింత ప్రేమగా చూసుకుంటాడు అంటూ తన ఫ్రెండ్ అయితే ఇక ప్రేమని ఏమార్చుతుంది. ఇక ప్రేమ కూడా తన స్నేహితురాలి మాటలకి చాలా ఆనందంగా మౌనంగా ఉండిపోతుంది. కానీ తన మనసులో, ఒకవేళ ప్రేమని దగ్గరుండి మరి నేనే తీసుకెళ్తున్నాను కాబట్టి ప్రేమకి ఏదైనా జరిగితే అందరూ కలిసి నన్నే అంటారేమో అని తన మనసులో అనుకుంటూనే, అయినా నేనిక్కడ ఉంటానా ఏంటి, నాకేమన్నా ఇల్లా వాకిలా అమ్మ నాన్న ఒంటరి దాన్నే కదా,
ఇక్కడి నుంచి నాకు ఇవ్వాల్సిన డబ్బు అందుకుని వెంటనే వెళ్ళిపోతాను అంటూ తన ఫ్రెండ్ తన మనసులో అనుకుంటూ ఇక అక్కడి నుంచి డాన్స్ కాంపిటీషన్ కోసం వచ్చిన వాళ్ళకి ఈ హోటల్లోనే రూమ్ బుక్ చేశారు అంటూ ఇక తన ఫ్రెండ్ అయితే ఒక హోటల్ దగ్గర ప్రేమని డ్రాప్ చేస్తుంది. ఇక ప్రేమ అయితే అదేంటే వెళ్ళిపోతున్నావు, నువ్వు చెప్పావు కదా లాస్ట్ వరకు నాతోనే ఉంటానని, మరిప్పుడు వెళ్ళిపోతున్నావేంటి అని అంటుంటే ఇక తను జస్ట్ ఈ పూట రిలాక్స్ అవడానికి మాత్రమే ఈ రూమ్, తర్వాత ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తాం, అప్పుడు నీతో పాటు నీ పక్కనే నేనుంటాను కదా, నేను కూడా ఇంట్లో అన్ని ప్యాక్ చేసుకోవాలి కదా అంటూ ఇక తన ఫ్రెండ్ అయితే ప్రేమకి నచ్చచెప్పి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. అలా ప్రేమ అయితే తన కోసం తీసుకున్న రూమ్ నెంబర్ కనుక్కుని ఇక తన రూమ్ లోకైతే వెళ్తుంది. ఇక రూమ్ అంతా చూస్తుంటే పదే పదే తనకి ధీరజ్ అయితే గుర్తొస్తాడు. సారీరా ధీరజ్, నీకు అబద్ధం చెప్పాను, నీకోసమే, నీ కష్టం చూడలేకే ఖచ్చితంగా ఈ కాంపిటీషన్లో గెలిచి నీకు కార్ కొంటాను అంటూ ఇక ప్రేమ అయితే తన మనసులో అనుకుంటుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా ప్రేమని తీసుకొచ్చిన తన స్నేహితురాలు తను చెప్పినట్టుగానే ప్రేమని హోటల్ రూమ్ లో పెట్టానని ఇక ఆ డాన్స్ కాంపిటీషన్ పెట్టిన సార్ దగ్గరికి వెళ్లి ఇక తనకి రావాల్సిన డబ్బును తీసుకుని అక్కడి నుంచి పరారవుతుంది. ఇంకా ఆ డాన్స్ కాంపిటీషన్ పెట్టిన సార్ ప్రేమ కోసం ప్రేమ ఉన్న గదిలోకి వెళ్తాడు. ఇక డోర్ ఓపెన్ చేసే ఉండడంతో లోపలికైతే వెళ్తాడు. ఒక్కసారిగా గదంతా చూసేసరికి అక్కడ ప్రేమ కనిపించదు. అలాగే ప్రేమ బట్టలు మంచం మీద పరిచి ఉంటాయి. వాటిని చూసి ఇక ఆ బట్టలు చేత్తో పట్టుకుని స్మెల్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇంతలో స్నానం చేసి అప్పుడే బయటికి వచ్చిన ప్రేమ తన గదిలో ఉన్న అతన్ని చూసి గట్టిగా అరుస్తుంది. ఇక అతనైతే ఏంటి ప్రేమ అంటే నువ్వేనా, అప్సరసలాగా ఉన్నావు, నిన్ను ఇలా కలుస్తానని అస్సలు అనుకోలేదు అంటూ ఇక ప్రేమతో మాట్లాడబోతుంటే ప్రేమ అతన్ని తిడుతూ ముందిక్కడి నుంచి బయటికి వెళ్ళండి, అయినా లోపలికి వచ్చే ముందు అడిగి రావాలని తెలీదా అంటూ ఇక ప్రేమ అయితే గట్టిగట్టిగా అరవబోతుంటే ఇక ప్రేమ అరుపులకి మేడం కూల్ కూల్ కూల్, మీరు డాన్స్ కాంపిటీషన్కి సెలెక్ట్ చేసిన ఆ సార్ని నేనే, నాతోనే మీరు ఫోన్లో మాట్లాడింది అంటూ ఇక అతనైతే ప్రేమకి తన గురించి చెప్పుకుంటూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే చూడండి మీరెవరైనా కావచ్చు, కానీ ఇలా గదిలోకి వచ్చేటప్పుడు తలుపు తట్టి రావాలని మీకు కామన్ సెన్స్ లేదా, ముందు మీరు బయటికి వెళ్ళండి అంటూ ఇక ప్రేమ అయితే అతన్ని బయటికి పంపించేస్తుంది. ఇక అతను ప్రేమ మాటలకి అక్కడి నుంచి బయటికైతే వెళ్తాడు. ఇక ప్రేమ డ్రెస్ చేంజ్ చేసుకుని కొంతసేపటి తర్వాత డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక ప్రేమ బయటికి వచ్చే వరకు బయటే ఎదురు చూస్తున్న అతన్ని చూసి సారీ సార్, మీరు అలా సడన్ గా వచ్చేసరికి నాకు కోపం వచ్చేసింది, అందుకే మీతో అలా మాట్లాడాను, అయినా ఒక అమ్మాయి రూంలోకి అలా అడగకుండా వస్తే ఎవరికైనా ఇలాగే కోపం వస్తుందిలే, నేను చేసింది కూడా తప్పే అంటూ ఇక అతనైతే ప్రేమ వైపు చాలా ఒకలాగా చూస్తూ ఇక ప్రేమని మింగేసేలాగా మాట్లాడుతూ ఉంటాడు. ప్రేమ అయితే అతని చేష్టలకి కాస్త భయపడ్డా సార్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి సార్ అని అడుగుతుంటే ఇంకెక్కడికి, ఇక్కడికి గదిలోకి, నీకోసమే కదా ఈ రూమ్ని తీసుకున్నాను, మనిద్దరం తనివి తీరా ఎంజాయ్ చేయడానికి కదా అంటూ అతను ఇక ప్రేమతో నానా పోని మాటలు మాట్లాడతాడు. ఒక్కసారిగా ప్రేమ అతని మాటలకి షాక్ అవుతూ ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంటే అదే నువ్వు వేసే డాన్స్కి నేను ముగ్ధున్నైపోయాను, నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూశాను, నువ్వు ఈ డాన్స్ కాంపిటీషన్లో 90% గెలుస్తావని నమ్మకం ఉంది, కానీ ఒక్క 10% నీలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, వాటిని సరిచేస్తే ప్రైజ్ మనీ నీకే అంటూ ఇక సార్ అయితే ప్రేమతో చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ ఏంటి సార్ ఇంకా నేను చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలా అంటూ ప్రేమ అడిగిన మాటలకి ఇక అతనైతే అవును అవును ప్రేమ, ఆ చేంజెస్ నువ్వు అనుకున్నంత కష్టమేమీ కాదు, నీకు నేను ఈజీగా చెప్తాను, నేనిప్పుడు గదిలోకి రావచ్చా అంటూ అతనైతే గుమ్మం బయటే అడగటంతో ఇక ప్రేమ నవ్వుతూ పర్వాలేదు సార్ రండి అంటూ ఇక అతన్ని లోపలికైతే తీసుకెళ్తుంది. ఇక అతను ప్రేమ వెనక్కి తిరిగి ఉండడం చూసి డోర్ లాక్ చేస్తాడు. ఇక ప్రేమ చూసేసరికి సార్ అదేంటి డోర్ లాక్ చేశారు అని అడుగుతుంటే
ఎందుకు మళ్ళీ వాళ్ళు వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు? ఇది నువ్వు ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవాలి. పైగా ఈ కాంపిటీషన్కి ఎక్కువ సమయం కూడా లేదు అంటూ ఇక అతనైతే ప్రేమ వైపు ఒక రకంగా చూస్తాడు. ప్రేమ అయితే అతని చూపులకి కాస్త ఇబ్బంది పడుతున్నా ఇక అతను చెప్పే డాన్స్ భంగిమల్ని చేస్తూ ఉంటుంది. అలా డాన్స్ చేయిస్తున్నట్టుగానే అతను ప్రేమ చేతుల్ని, ప్రేమ శరీరాన్ని అసభ్యంగా తాకుతూ ఉంటాడు. ఇక ప్రేమ అతను చేసే చేష్టలకి కోపంతో రగిలిపోతూ, చూడండి సార్, మీరు నాకు డాన్స్ చెప్పడానికి వచ్చారా, లేకపోతే మీ ప్రవర్తన నాకు అస్సలు నచ్చట్లేదు అంటూ ప్రేమ అయితే ఇక మోహం మీద అతన్ని విసుక్కుంటూ మాట్లాడుతుంది. ఒక్కసారిగా అతను, ఓ అయితే నేనెందుకు వచ్చానో నీకు అర్థమైపోయిందనమాట. ఇంకా టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ ఇక అతనైతే ప్రేమని బలవంతం చేయబోతుంటే ఇక ప్రేమ భయపడుతూ, వద్దు, నా దగ్గరికి రావద్దు, చూడు నాకు కరాటే వచ్చు, నేను కనుక ఒక్కటి ఇచ్చానంటే ఏమవుతావు కూడా నాకే తెలీదు అంటూ ఇక ప్రేమ అయితే అతన్ని కొట్టాలని ప్రయత్నిస్తోంది. అతను మాత్రం ప్రేమ కొట్టినా తిట్టినా ప్రేమ తన సొంతం అవుతుంది అని తెగ సంబరపడిపోతూ ఇక ప్రేమని బలవంతంగా పట్టుకుపోతాడు. అదే టైంలో ప్రేమ మొబైల్ రింగ్ అవుతుంది. ఇక వెంటనే అతని నుంచి తప్పించుకొని ప్రేమ కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఇక ప్రేమ మాటలకి ప్రేమ ఏం మాట్లాడకుండా ఉండడంతో ధీరజ్, హలో ప్రేమ, ఏంటేం మాట్లాడట్లేదు, ఎక్కడున్నావు అని అడుగుతుంటే, రే ధీరజ్, నన్ను కాపాడ్రా, ఇక్కడ ఒకడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడ్రా అంటూ ఇక ప్రేమ మాట్లాడుతుంటే ఒక్కసారిగా ఆ మొబైల్ తీసుకుని ఇక కాల్ కట్ చేసి ఫోన్ దూరంగా విసిరేస్తాడు. ఇంకా వెంటనే ధీరజ్ భయంతో ప్రేమ అంటూ మళ్ళీ ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక ప్రేమ అయితే ఏదో ప్రమాదంలో ఉందని ధీరజ్ అర్థం చేసుకుని చాలా ఫాస్ట్ గా బైక్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. కానీ ప్రేమ ఎక్కడుందని వెతుకుతాడు. ఇక ధీరజ్ అయితే నర్మదకి ఫోన్ చేసి, వదినా, ప్రేమ ప్రమాదంలో ఉంది, ఎలా అయినా సరే మనం ప్రేమని కాపాడాలి అని చెప్పడంతో ఇక నర్మద సహాయాన్ని తీసుకున్న ధీరజ్ ప్రేమ లాస్ట్ గా ఎక్కడి నుంచి ఫోన్ చేసిందో ఆ లొకేషన్ తీసుకుని అక్కడికైతే వెళ్తారు. అది వాళ్ళ ఊర్లోనే ఉన్న ఒక ఫేమస్ పెద్ద రెస్టారెంట్. ఆ హోటల్లో రూమ్ ప్రేమ పేరు మీదే బుక్ అవడం చూసి ధీరజ్ కాస్త షాక్ అవుతాడు. ఇదంతా ఎవరు చేశారు అని చెప్పి ఇక ధీరజ్ తన మనసులో అనుకుంటూనే ప్రేమ బుక్ చేసుకున్న రూమ్ దగ్గరికైతే వెళ్తాడు. అప్పటికే ఆ గది డోర్లు లాక్ అయి ఉంటాయి. అలాగే వాడు ప్రేమని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ తట్టుకోలేక గట్టిగా గది తలుపులు బద్దలు కొట్టడంతో ఇక డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఒక్కసారిగా ధీరజ్ ని చూసిన ఆ వ్యక్తి భయంతో కోపంతో ధీరజ్ ని కొట్టబోతాడు. ఇక ప్రేమ అయితే అక్క అంటూ పరిగెత్తుకుంటూ ఇక నర్మద దగ్గరికి వస్తుంది. ధీరజ్ అయితే, రేయ్, నా భార్య మీదే తప్పుగా ప్రవర్తిస్తావా నిన్ను అంటూ ఇక ధీరజ్ అయితే అతని మీద గట్టిగా అరుస్తూ అతన్ని కొడుతూ ఉంటాడు. ఇక అతనైతే, రేయ్, నీ భార్య నన్ను రమ్మందిరా, నా మీద మోజుతో ఈ గది బుక్ చేసిందిరా, నేను తన కోసం రాలేదురా అంటూ అతనైతే ప్రేమ గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఒక్కసారిగా ప్రేమ, అబద్ధం, వీడు అబద్ధం చెప్తున్నాడు, డాన్స్ కాంపిటీషన్లో 10 లక్షలు ప్రైజ్ మనీ వస్తుందని ఆశ పెట్టి నన్ను ఇలా రమ్మని చెప్పాడు, వచ్చిన నా మీద ఇదిగో ఇలా అఘాయిత్యం చేస్తున్నాడంటూ ప్రేమ చెప్పిన మాటలకి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక అతన్ని బాగా చితక్కొట్టి ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమ చంప పగల కొడతాడు. ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ అలా కొట్టడంతో షాక్ అయిపోతుంది. ఏంటి అలా చూస్తున్నావు, నువ్వు నీ ఫ్రెండ్ అమ్మకి హార్ట్ ఆపరేషన్ చెప్పి బయలుదేరావు కదా, మరి ఏంటిదంతా? అంటే నాకు అబద్ధం చెప్పి నువ్వు ఈ డాన్స్ కాంపిటీషన్కి వచ్చావా అంటూ ధీరజ్ అయితే ప్రేమని నిలదీస్తూ ఉంటాడు. ఇక నర్మద అయితే, ధీరజ్, ఏంటి ఆవేశం, ఆగు అని చెబుతుంటే, మీరు తప్పకుండొద్దునా, ఇది నన్ను మోసం చేసింది, దీని మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకుంది, అసలు వీడు ఛీ, కాసేపు మనం లేటుగా వస్తే దీని జీవితం ఏమయ్యేదో ఒక్కసారి మీరు ఆలోచించి మాట్లాడండి వదినా అంటూ ఇక ధీరజ్ అయితే నర్మదతో మాట్లాడుతూ ప్రేమని అసహించుకుంటాడు. ఇక ప్రేమ అయితే, రే ధీరజ్, ఇదంతా నీకోసమే చేశాన్రా, నువ్వు మళ్ళీ ఫుడ్ డెలివరీ బాయ్ లాగా ఆ బైక్ తీసుకుని వెళ్తుంటే నాకు చాలా బాధ అనిపించింది,
నీకు కారు కొనాలని ఆశపడ్డాను. అందుకే అందుకే ఇలా నీకు చెప్పకుండా ఈ డాన్స్ కాంపిటీషన్కి వచ్చాను. కానీ కానీ ఇదంతా ఒక అబద్ధమని, నన్ను కావాలని ఇందులో ఇరికిచ్చారని అర్థమైంది అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్ని క్షమాపణలు అడుగుతుంటే, ఏయ్ ఇంకొకసారి నన్ను ముట్టుకున్నావంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు. ఎంత నమ్మా నిన్ను, నన్ను ఇంతలా మోసం చేస్తావా, ఇంత పెద్ద అబద్ధాన్ని చెప్పి ఇంట్లో అందరి కళ్ళు కప్పుతావా అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమని అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. రానున్న ఎపిసోడ్స్ లో ఇక ప్రేమ ధీరజ్ల మధ్యలో మళ్ళీ దూరం మొదలైందా, అలాగే